ఏ ఎమ్మెల్యేనైనా తీసుకొని రబ్బా, కోటాను కోట్ల కరోడ్పతులే. ఎకరాలకు మనం భూమి జాగలు, ఇంద్రభవనం అసొంటి ఇండ్లు, సిటీ శివర్ల అందమైన ఫామ్ హౌస్లు, ఇంటి ముంగటో 4-5 కార్లు, చీటికేస్తే ఊరుకొచ్చే పనోళ్ళు, 4 తరాలు కూసొని తిన్న ఓడవని ఆస్తులు. ఒక 2-3 మాటలు గెలిస్తే ఇంతకు డబుల్ ట్రిపుల్ కమాయించేటోళ్ళు సుతా బొచ్చడు మంది. రాజకీయంలోకి దిగిండ్రంటే అట్లా జంపుతారు మళ్ళా. అయితే ఎమ్మెల్యేల బంగ్లాలు, ఫామ్ హౌస్ల గురించి చెప్పి రేకుల షెడ్డు, గరీబోళ్ళని చూపిస్తున్నారేందని పరిశాన్ అవుతున్నారా? మీరు నమ్మినా నమ్మకున్నా ఇది పాత ఎమ్మెల్యే గారి ఇల్లు, వీళ్ళిద్దరు ఆయన కోడన్లు. ఒక్కపారి కాదు, 2 మాటలు కాదు, మునం పెట్టి 4 మాటల ఎమ్మెల్యే గెలిచిన ఉప్పల్ మల్సూర్ గారు ఇంట్లోనే ఉండేది. సూర్యాపేట జిల్లా సరికొండల పుట్టి 1952 నుంచి 72 దాకా 20 ఏళ్ళు అంత పెద్ద పదవిలున్నా ఏకాన సంపాదించని నిక్కాసైన దళిత కమ్యూనిస్టు లీడరు. 25 ఏళ్ల కిందట సారు అటెంక 3 కొడుకులు కాలం చేస్తే 2 కోడన్లు వెనకడగట్టిన ఇంట్లోనే ఉంటున్నారు. మా ఆయన మా బావగారు ఇద్దరు పోయి మేము ఎమ్మెల్యే గారు కొడుకులం, మాకు ఇల్లు లేదని 10-15 సంవత్సరాల కింద అప్లికేషన్ ఇచ్చొచ్చినా కూడా మమ్మల్ని ఎవరు స్పందించలేదు. మాకు ఇల్లు రాలేదు, లోన్లు రాలేదు, ఏది రాలేదు. ఎక్కడెక్కడ రాష్ట్రాలకు పేరు వెళ్ళిండు గాని మాకు ఏమన్నా రూపాయి సంపాదించలేదు. ఒక భూమి సంపాదించలేదు, ఏ సంపాదించలేదు. ఉన్న ఇల్లు బడికి ఇచ్చిండు. ఆనొస్తే ఇల్లంతా ఉరుస్తుంది, ఎప్పుడు కూలేతే తెలియకొట్టుంది. ఎన్ని మాటల అప్లికేషన్లు పెట్టినా ఎవరు పట్టించుకుంటలేరట. అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని ఇయ్యలేదు, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లన కట్టిరని ఒక్క తీర బతిలాడుతున్నారు సర్కారు వాళ్ళను. ఊరోళ్ళది కూడా గదే మాట. పెద్ద కొడుకు పెద్ద కోడలు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్ ఏమో చేసుకొని బతురు. ఈయనకు మాత్రం ఈ ఒక పిల్లగాడు ఉన్నాడు కానీ వీళ్ళకు వాడు రంగులేస్తుండే ఏం లేక హైదరాబాద్. తల వీళ్ళకు చెరొక ఇల్లు కట్టిస్తే మంచిదండి. ఆయన న్యాయంగా పేదలు చూసిండు, పేదలు చూసిండు కానీ ఇంట్లో వరకు అయితే వాళ్ళు ఏమన్నా పావుల సంపాదించుకోలేదు. అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వస్తుండేనట. సంచిలో స్టాంపు తయారుగా ఉండేది. ఎవరన్నా వచ్చి పలానా పని కావాలని అడుగుడే ఆల్చాం, కాగితం మీద రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆఫీసర్లకు పంపేదట. 4 మాటల ఎమ్మెల్యేగా పనిచేసినాక ఊరోళ్ళంతా బతికిలాడి ఏకగ్రీవ సర్పంచం చేసుకుంటే అప్పుడుగిన చెప్పులు కుట్టే బతికిందంటే చూడండిగా. ఇంత భూమి ఉంటే బడికిచ్చేసిందట. సర్పంచ్ అయితే కొన్ని కోట్లు సంపాదించుకుంటారు. 20 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గుండి కూడా ₹1 సంపాదించకుండా చెప్పులు కుట్టుకునే బతికిండు. లాస్ట్ కూడా సర్పంచ్ గా కూడా ప్రజల కోసమే సేవ చేసిండు తప్ప ఏం సంపాదించుకోలేదు. తెలంగాణలో పుట్టిన అంత గొప్ప లీడర్ ఇంటోళ్ళు మస్తు గోసపడుతున్నారు. జర మీరన్న పెద్ద మనసు చేసుకొని మన మల్సూర్ సార్ కుటుంబానికి ఒక ఇల్లు కట్టి ఇంత పెన్షన్ ఇచ్చి ఆసరగా అండ్రి సారు.